హాయ్ ఫ్రెండ్స్, మక్మాల్ పూరి ఎలా చేయాలో చేసే విధానం ఎలానో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగా కనిపిస్తున్నాయి కదా మక్మాల్ పూరి. ఓకే అండి, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఆశీర్వాద్ గోధుమ పిండి చూపిస్తున్నా అనుకుంటున్నారా? నేనైతే మక్మాల్ పూరి చేస్తున్నాను ఫ్రెండ్స్. గోధుమ పిండి తీసుకున్నాను, అలాగే ఫుడ్ కలర్ తీసుకున్నాను, ఆరెంజ్ కలర్. ఆశీర్వాద్ గోధుమ పిండి ఫుడ్ కలర్ వేసి ఇలా పిండి తడిపి ముద్దలా పెట్టుకున్నాను, చపాతీ పిండిలా తడిపి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పచ్చి కొబ్బరి తురిమి ఇలా పెట్టుకున్నాను. పచ్చి కొబ్బరి అన్నమాట ఇది. ఇదిగోండి, ఇంత తురుము పెట్టుకున్నాను. అలాగే పప్పులు, మక్మాల్ పూరికి కావాల్సిన అన్ని పప్పులు తీసుకున్నాను. అలాగే ఫ్లేవర్ కోసం ఇలాచీ, అలాగే షుగర్ మిక్సీ పట్టు పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. పప్పులు, చక్కెర, ఇలాచీ వేసి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలోన ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. అలాగే ఒక కప్పు షుగర్ తీసుకుందాం. ఈ వాటర్లోకి వేసుకొని పాకం పట్టుకుందాం. బాగా తీగ పాకం వచ్చేదాకా మనం ఈ నీళ్ళని వేడి చేసుకుందాం. ఉడకడం స్టార్ట్ అయింది. చూసారు కదా ఫ్రెండ్స్, చక్కెర పాకం రెడీ అవుతుంది. బాగా తీగ పాకం వచ్చేస్తుంది. ఈలోపు మనం పిండి ముద్దలుగా చేసుకొని మనం పూరి కాల్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పిండి అయితే బాగా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చిన్న ముద్దలు చేసుకొని పూరిగా కాల్చుకోవాలన్నమాట. ఒక్కొక్క ముద్ద ఈ సైజు తీసుకొని పూరిగా తిక్కుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, పాకం అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా అయితే పాకం అయిందో. ఇప్పుడు ఈ పాకం మొత్తం పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనం ఇక్కడ అన్నీ ఉండలుగా చేసి పెట్టుకున్నాను కదా, పిండి పూరీలుగా ఒత్తుకొని ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలన్నమాట. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం పూరీలు కాల్చుకోవడానికి. వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, పూరి అయితే కాలుతుంది. ఇప్పుడు మనం ఈ పాకంలో అద్దుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పాకంలో ఇలా అద్దుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా బయటికి తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పాకంలో అద్దిన పూరిని ఇలా పప్పుల పొడి వేసుకోవాలన్నమాట. మనం ఇందాక వేసి పెట్టుకున్నాం కదా మిక్సీకి, ఆ పౌడర్ మొత్తం ఇలా వేసుకోవాలి. దీనిపైన గార్నిష్కి కొబ్బరి, తురిమి పెట్టుకున్న కొబ్బరి అన్నమాట ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, స్వీట్ పూరి అన్నమాట. ఇలా ఫోల్డ్ చేసి చిన్నగా ఒక్కొక్కటిగా ఇలా రెడీ చేసుకొని ఇలా పెట్టుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, ఇంకొకటి కూడా సేమ్ అలాగే అనమాట. తీసి మళ్ళీ పాకంలోకి ఇలా మొత్తం టిప్ చేయాలన్నమాట. చేసి మళ్ళీ సేమ్ అలాగే ఈ పాకం మొత్తం దిగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో వేసి మళ్ళీ యాస్టీజ్ అలాగే పప్పుల పొడి, కొబ్బరి తురిమింది వేసి గార్నిష్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి సేమ్ అలాగే అనమాట. మళ్ళీ చిన్నగా ఇలా ఫోల్డ్ చేసి, చూసారు కదా ఫ్రెండ్స్, మక్మాల్ పూరి అయితే రెడీ అయిపోయింది. గార్నిష్ కోసం కొబ్బరి చల్లుతున్నాను. చూడండి, అంతే ఫ్రెండ్స్, వేడి వేడి మక్మాల్ పూరి స్వీట్ రెడీ అయిపోయింది. ఎవరైనా ఇంటికి వస్తే తొందరగా రెడీ చేసి ఇవ్వచ్చు స్వీట్. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది మక్మాల్ పూరి. మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.